డాక్టర్ విజయభాస్కర్ మాస్టర్స్ ఇన్ ఆర్థోపెడిక్. డయాబెటిక్ అంటే షుగర్ వ్యాధి, మధుమేహ వ్యాధి. ఇది మనము ఈ మధ్య కాలంలో ఎక్కువ శాతము ప్రజలలో చూస్తున్నాం. ఈ షుగర్కు కారణం మన బాడీలో ఇన్సులిన్ సఫిషియెంట్గా ప్రొడ్యూస్ కాకుండా ఉండటం వల్ల మన బాడీలో తీసుకునే ఆహారం ద్వారా వచ్చే గ్లూకోజ్ని మనము కన్వర్ట్ చేసుకుంటాము. అది కణాలలో అధిక శాతము, రక్తంలో అధిక శాతం ఉన్నప్పుడు కణాలు దెబ్బతినే ఆస్కారం ఉంటుంది. అది కంటి కణాలు కానీ, అవయవ కణాలు కానీ, చర్మ కణాలు కానీ, ఎముకల కణాలు కానీ, ఏదైనా కణాలు షుగర్ వ్యాధి కంట్రోల్ లేకపోతే సమస్యలు ఏర్పడే అవకాశం ఉంటుంది. సో ఇది పిల్లలలో వచ్చేదాన్ని జోనల్ రుమటైడ్ ఆర్థరైటిస్, అది ఫ్యామిలీ పరంగా, కుటుంబ పరంగా వస్తుంది. అదే 35 ఏళ్ళ తర్వాత కొన్ని కారణాలు, అంటే ఒబేసిటీ వలన కానీ, లేకపోతే స్ట్రెస్ స్ట్రెయిన్ వలన కానీ, టెన్షన్స్ వలన కానీ, లేకపోతే డ్రగ్ ఇండ్యూస్డ్ వలన కానీ, ప్రెగ్నెన్సీ వలన కానీ, లేకపోతే ఫుడ్ హ్యాబిట్స్ అన్కంట్రోల్డ్ ఉండటం వల్ల కానీ, లేకపోతే కొంతమందికి ఫ్యామిలీ హిస్టరీ వల్ల కానీ మనకు డయాబెటీస్ 35 ఏళ్ళ తర్వాత వస్తుంది. సో మనం ఇన్సులిన్ డిపెండెంట్ డయాబెటీస్ ఎర్లీ ఏజ్లో చూస్తే నాన్ ఇన్సులిన్ డిపెండెంట్ డయాబెటీస్ అనేది మనకు 35 ఏళ్ళ తర్వాత వచ్చే ఆస్కారం ఉంటుంది. సో ఈ ఎముకలు అన్నది మోస్ట్ ఇంపార్టెంట్గా మనం చర్చించుకోవాలి. ఎముకలు షుగర్ వ్యాధిలో కొంత మేరకు దెబ్బతినే ఆస్కారం ఎందుకు ఉంటుందంటే, ఈ కోమార్బిడ్ డిజీజ్ కంట్రోల్ లేకపోవటం వల్ల దాని యొక్క కారణాలలో, కణాలలో మనకు గ్లూకోజ్ లెవెల్స్ పెరిగినప్పుడు ఆ గ్లూకోజు అధికంగా ఉండటం కూడా ఆ కణాలకు ప్రమాదం ఉంటుంది. ఎలాగైతే మన బాడీలో ఏ కోట్ల కణాలలోకి మనకి గ్లూకోజ్ ఎక్కువగా రిస్టోర్ అవటం వల్ల మన బాడీలో ఏ విటమిన్ కానీ, ఏ గ్లూకోజ్ కానీ, ఏ పదార్థాలు కానీ అధికంగా ఉన్నా, తక్కువగా ఉన్నా అది కణాలను సమృద్ధిగా నాశనం చేసే ఆస్కారం ఉంటుంది. అలాగే మనకు ఈ డయాబెటీస్ కంట్రోల్ లేకపోతే ఎముకలలో ఇన్ఫెక్షన్ వచ్చే ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా మనకు ఎముకలు పొడిగా తయారయ్యే ప్రమాదం ఉంటుంది. అంతేకాకుండా మనకు ప్రతి ఎముకల ప్రాబ్లం కూడా వాటి వ్యాధి తత్వాన్ని పెంచుతుంది కానీ తగ్గించదు. ఎప్పుడైతే గ్లూకోజ్ ఈ బోన్ కణాలలో ఎక్కువ ఉంటుందో అప్పుడు బోన్ యొక్క వ్యాధుల తత్వాన్ని పెంచుద్ది, తగ్గనివ్వదు. సో అందుకని మనం డయాబెటీస్ అబ్సల్యూట్ జీరో కంట్రోల్లో పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. మన బాడీలో ఏ ప్రాబ్లం వచ్చినా, అది కంటి ప్రాబ్లం అనుకోండి, అవయవాల ప్రాబ్లం అనుకోండి, హార్ట్ ప్రాబ్లం అనుకోండి, ఎనీ ప్రాబ్లం, స్కిన్ ప్రాబ్లానికి కూడా మనం షుగర్ అనేది అబ్సల్యూట్ తినకముందు 100, తిన్న తర్వాత 180 లోపల ఉంచుకుంటే అది మనకు గ్లూకోజ్ కంట్రోల్ ఉన్నట్టు. అప్పుడు కంట్రోల్ లేకపోతే తప్పనిసరి పరిస్థితుల్లో ఎక్సర్సైజెస్, న్యూట్రిషన్ కంట్రోలు అండ్ మెడిసిన్స్, అది ట్యాబ్లెట్స్, ఇంజెక్షన్ అన్నది డయాబెటాలజిస్ట్ ప్రకారం మేము మెడిసిన్స్ వాడుకుంటూ జాగ్రత్తగా స్ట్రెస్ తగ్గించుకోవాలి. ఏవైనా అక్వైర్డ్ డయాబెటీస్ వస్తే దానికి తగ్గట్టుగా మనం ట్రీట్మెంట్ రెగ్యులర్గా తీసుకోవాలి. సో బోన్ బలానికి ఇండైరెక్ట్గా మధుమేహ వ్యాధి ఎఫెక్ట్ చేస్తుంది కాబట్టి బోన్ బలం బాగుండాలంటే డయాబెటీస్ బాగా కంట్రోల్లో ఉండాలి.